నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. ఈరోజు ఒక వార్త సంచలనంగా మారింది. అదే యాంకర్ శ్యామల అని బుల్లితెర నుంచి ఆమెను ఆమె చేసిన వీడియోలను గతంలో షూట్ చేసిన వీడియోలు షెడ్యూల్ చేసి ఇంకా టెలికాస్ట్ కాని వీడియోలు అన్నీ డిలీట్ చేసి రీషూట్ చేస్తున్నారు. ఎక్కడ ఆమె బుల్లితెరలో కనబడొద్దు. ప్రథమంగా అధికారంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించి సపోర్ట్‌గా ఉన్నటువంటి ఛానల్‌లో ఆమె గతంలో ఎపిసోడ్స్ చేసింది. బుల్లితెరల షోస్ చేసింది. ఆ షోస్‌లో ఆమె ఉండొద్దు అని రీషూట్ చేస్తున్నారు. ఆమెకు సంబంధించి మళ్ళీ ఉన్నటువంటి అవకాశాలను గానీ, భవిష్యత్తులో ఫ్యూచర్‌లో ఉన్న షూట్స్ అన్నీ క్యాన్సెల్ చేసి ఆమెను షూట్స్ చేయొద్దన్నారు. ప్రముఖ ఛానల్‌లో ఆమెను తొలగించారు. ఆమెకు అవకాశాలు పోయినాయి అని చెప్పి ఒక వార్త మనకు కనిపిస్తుంది. నిజంగానే శ్యామలకు కొన్ని మెయిన్ ఛానల్స్‌లో అవకాశం లేకుండా ఆమెను యాక్ట్ చేయొద్దు. ఇంకా ఈ ఛానల్‌లో మీకు అవకాశం లేదని చెప్పారంటే ఖచ్చితంగా చెప్పినట్టే తెలుస్తుంది. శ్యామల మొన్న ఎన్నికల ముందు ఆమె వైసీపీకి ఔట్‌రైట్‌గా సపోర్ట్ చేసింది. ఇంతకుముందు కూడా ఆమె 5 ఇయర్స్ బ్యాకే వైఎస్ఆర్‌సీపీలో జాయిన్ అయింది. వాళ్ళ హస్బెండ్‌తో కలిసి అఫీషియల్‌గా యాంకర్ శ్యామల జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఎన్నికల ముందు మొన్న రీసెంట్ ఎన్నికల ముందు ఆమె ప్రచారం కూడా బాగా చేసింది. వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఆమె కోరుకుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆమె రీజన్స్ చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే చాలు, ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయితాడు అని చెప్పేసి ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పింది. కానీ ఈ విధంగా ఇప్పుడు స్టార్స్ అన్నప్పుడు, యాక్టర్స్, నటీనటులు అన్నప్పుడు చాలా పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్‌కి అలాగే బీజేపీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొత్తగా ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సపోర్ట్ చేసినటువంటి శ్యామలని ఎందుకు ఆమెకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు? ఆమె గతంలో చేసినటువంటి షూట్స్ టెలికాస్ట్ కానీ షూట్లు పబ్లిష్ కానీ వీడియోస్ని ఎందుకు ఆ షోస్ నుంచి ఆమెను తొలగించారు? వేరే వాళ్ళతో ఎందుకు చేయిస్తున్నారు అంటే, ఇక్కడ శ్యామల వైసీపీకి సపోర్ట్ చేసింది. అంటే కారణాలు ఒకసారి చూస్తే కనుక ఎవరు ఇష్టం వచ్చినట్టు పార్టీ ఉంటుంది, వారి పార్టీలకు సపోర్ట్ చేసుకోవచ్చు ఒక మంచి వేలో. కానీ ఇక్కడ శ్యామల వైసీపీని సపోర్ట్ చేసింది. కానీ ఇటు పవన్ కళ్యాణ్‌ని, అటు చంద్రబాబుని కించపరుస్తూ ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడేది అనేది ప్రధాన కారణంగా చూపెడుతున్నారు. ఆమె ఒక ప్రముఖ డిజిటల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గెలవాలన్నది వైసీపీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నాము, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పింది ఓకే. కానీ ఇక్కడ శ్యామల చివరిలో ఒక స్టోరీ చెప్పింది. ఒక వైసీపీకి సపోర్ట్గా ఇటు కూటమి జనసేన టీడీపీకి వ్యతిరేకంగా ఒక స్టోరీ అనేది చెప్పింది. ఆ స్టోరీలో ఇటు చంద్రబాబు నాయుడిని ముసలి తోడేళ్ళుగా, పవన్ కళ్యాణ్ని గుంట నక్కగా ఆమె కంపేర్ చేస్తూ ఆ స్టోరీ చెప్పింది. ఒక పొడుపు కథ లాంటిది. ఆ స్టోరీలో నిజంగా చంద్రబాబు నాయుడు ఒక ముసలి తోడేలా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గుంట నక్కన, ఈ విధంగా వాళ్ళ గురించి మాట్లాడింది ఇక్కడ శ్యామల అని చెప్పేసి. గతంలో ఆమె స్టోరీ చెప్పినప్పుడు కూడా ఒకవేళ కనుక కూటమి అధికారంలోకి వస్తే నీకు ఖచ్చితంగా ఉంటుంది అనేది చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ విధంగానే శ్యామల వైసీపీకి సపోర్ట్ చేస్తే ఓకే పర్లేదు. కానీ టీడీపీ చంద్రబాబు నాయుడిని, అటు పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ శ్యామల మాట్లాడింది. అలాంటి శ్యామలకు మా ఛానల్లో ఎందుకు అవకాశం ఇస్తాం అనే విధంగా ఆమెను నీట్గా ఛానళ్ళ నుంచి తప్పించారంట. ఇటు చాలామంది శ్యామలను తప్పించడం కరెక్ట్ కాదు, పృథ్వీరాజ్ లాంటి వ్యక్తి, ఆలీ లాంటి కామెడియను, అలాగే పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు వైసీపీకి చాలా ప్రచారం చేసినారు, వైసీపీ కండువా కప్పుకున్నారు. పృథ్వీరాజ్ అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసినాడు. కానీ ఆలీ, పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ వైసీపీని భుజాలను ఎత్తుకున్నారు. వాళ్ళకి అవకాశం లేకుండా చేయగలిగే దమ్ము మీకుందా అని చెప్పేసి వాళ్ళు ఛానల్స్ని ప్రశ్నిస్తున్నారు. అలాగే సాక్షాత్తు అగ్ర హీరో అల్లు అర్జున్, బన్నీ కూడా వైసీపీకి సపోర్ట్గా వెళ్ళినాడు కదా, బన్నీకి కూడా అవకాశాలు లేకుండా చేస్తారా అంటే వాళ్ళకు ఒక న్యాయమా, ఇటు శ్యామలకు ఒక న్యాయమా అని వాళ్ళు మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా శ్యామల అంటే అనుకుంటాం కదా, పెద్దవాళ్ళకు ఏం చేసినా ఫరక్ పడదు, చిన్నవాళ్ళకే అన్ని ఫరక్ పడతాయి. చిన్నవాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళ టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక దీన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని. సేమ్ శ్యామల కూడా అదే ఎదుర్కొంటుంది. అవకాశాలు లేకుండా చేస్తే అటు జగన్మోహన్ రెడ్డి ఆయన బిజీలో ఆయన ఉంటాడు, 11 ఎమ్మెల్యేలే వచ్చినాయి, ఆయన బాధలో ఆయన ఉంటాడు, ఆయన ఏం చేయాలి, పార్టీని ఎట్లా కాపాడుకోవాలని ఆయన తాపత్రయంలో ఉంటారు.
కానీ ఇక్కడ శ్యామల అవుట్‌రైట్‌గా సపోర్ట్ చేసింది. కానీ నా అభిప్రాయం ఏందంటే శ్యామల అవుట్‌రైట్‌గా సపోర్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు బాగున్నాయి. పేదవారికి చాలా బాగున్నాయి. ఆటో అన్నలకు 10,000 ఇచ్చినారు. అమ్మఒడి కింద డబ్బులిచ్చినారు. స్కూల్‌కి పంపిస్తే ప్రభుత్వ స్కూల్‌లో చదివిపిస్తే డబ్బులిచ్చినాడు. మంచి సంక్షేమ పథకాలు నెవర్ బిఫోర్ లాంటి పథకాలిచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వస్తే ఉన్నవాళ్ళు బాగుపడకపోయినా లేని వాళ్ళు, గరీబ్ వాళ్ళు, పేదవాళ్ళ బతుకులు మారుతాయి, బాగుపడతారు. అందుకే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలి అని చెప్తే బాగుండేది. ఆ విధంగానే చెప్తే సరిపోయేది. కానీ ఇటు ఆమె చివర్లో ఎవరో స్టోరీ చెప్పమన్నట్టు. అక్కడ యాంకర్ కూడా అడగలేదు. ఈమెను ఇంటర్వ్యూ చేస్తున్న శ్యామలని ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా ఏదైనా పొడుపు కథ చెప్పు, స్టోరీ చెప్పు అని అడగలే. ఈమెనే క్రియేట్ చేసుకొని ఆ స్టోరీ చెప్పి ముసలి తోడేలు అని చంద్రబాబుని పోలుస్తూ అటు గుంటనక్క అంటే చంద్రబాబుకు సపోర్ట్‌గా ఉన్న పవన్ కళ్యాణ్‌ని గుంటనక్క అని కంపేర్ చేస్తూ శ్యామల స్టోరీ చెప్పింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పటికే నెటిజన్లు విపరీతంగా శ్యామలను కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక అఫీషియల్‌గా కూటమి లీడర్ల నుంచి ఇటు మెయిన్ ఛానల్స్‌కి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. ఆమెకు అవకాశాలు ఇవ్వొద్దని. సో, శ్యామలకైతే అవకాశాలు రద్దు చేశారు. ఇంకా ఫ్యూచర్ షోస్ కూడా ఆమె చేయకుండా ఆమెని నీట్‌గా పక్కన పెట్టేశారు. సో, ఇది శ్యామల చేసిన తప్పు ఇది. కించపరుస్తూ మాట్లాడింది. కించపరుస్తూ మాట్లాడకపోతే బాగుండేది. సో, మరీ కించపరుస్తూ మాట్లాడింది. పైగా శ్యామల ఒక అల్లు అర్జున్ లాంటి స్టేజ్ గాని లేదా పెద్ద అగ్ర దర్శకుడు పోసాని కృష్ణమురళి లాంటి రేంజ్ అయినా ఆమెకి ఎంత ఫరక్ పడేది కాదు. కానీ ఇక్కడ ఒక యాంకర్ అయిపోయింది. చిన్న నటి అయిపోయింది కాబట్టి అని కూడా ఆమెకు ఇక్కడ అవకాశాలు తగ్గడానికి కారణమైపోయినాయి.